నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటింపజేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. ప్రభుత్వ హామీల అమలు పర్యవేక్షణ కమిటీ అధ్యక్షుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు వెల్లడి. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పిసిసి ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి ఆరోపణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధ్వజం. రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం ఎస్సీ ఎస్టీ వర్గాల వారు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ పిలుపు. తీవ్రమైన కరువు నేపథ్యంలో ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించాలని ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు విజ్ఞప్తి చేశారు. అందుకోసం తన శాయశక్తిలా కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఒంగోలులోని పాత జెడ్పీ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ప్రభుత్వ పథకాలకు నిధుల కేటాయింపు, క్షేత్రస్థాయిలో అమలు అనే అంశంపై జరిగిన సమావేశంలో ప్రభుత్వ హామీల అమలు పర్యవేక్షణ కమిటీ అధ్యక్షుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు పాల్గొన్నారు. పోలవరం తర్వాత వెలుగొండ ప్రాజెక్టుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. అవసరమైతే జాతీయ ప్రాజెక్టుగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిఫారసు చేస్తామన్నారు. అలానే కొత్తపట్నం బీచ్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రామాయపట్నం ఓడరేవు సాధన కోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లాకు నూతనంగా మంజూరైన 3 డయాలసిస్ కేంద్రాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కనిగిరి ప్రాంతంలో తాగునీటి సరఫరా నిమిత్తం 89 కోట్లలో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, వై శ్రీనివాసరెడ్డి, సుధాకర్, ఎర్రగొండపాలెం శాసనసభ్యులు పాలపర్తి డేవిడ్ రాజు, జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, డిఆర్ఓ ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి, సిపిఓ భరత్ కుమార్ ఇంకా పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లాని కూడా ఇప్పుడు 7 జిల్లాల్ని బైఫర్కేషన్ యాక్ట్లో వెనకబడిన జిల్లాలుగా పెట్టారు. ఈ జిల్లాను ఇంక్లూడ్ చేయమని చెప్పని ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేయడం, ముఖ్యమంత్రి ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలియజేయడం ఒకటి. అట్నే ఈ కొత్తపట్నం బీచ్ డెవలప్మెంట్ కోసం కూడా కలెక్టర్ గారు కానీ అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు అందరూ కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు. దీన్ని డెవలప్ చేయడం కోసం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని పోయి ఎక్కువ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ తెప్పించుకొని చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. రామాయపట్నం పోర్టు కూడా ఇంపార్టెంట్ పోర్టు, అది కూడా చాలా ముఖ్యమైన పోర్టు ఈ జిల్లాలో, అది అవసరం కూడా. దానికోసం కూడా ప్రయత్నం చేయడానికి కోసం ల్యాండ్ అక్విజిషన్ అవి ఇవంతా కూడా ఇలా చేస్తున్నారు. దాన్ని పర్ఫెక్ట్గా చేసి అది వచ్చే విధంగా కూడా చేయమని చెప్పి మేము కలెక్టర్ గారిని, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా బకింగ్హామ్ కెనాల్ ఈ యొక్క నావిగేషన్ అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి దానికి కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని, ఎందుకంటే తక్కువ కాస్ట్తో ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి వీలు పడుతుంది కాబట్టి, ఈజీగా జరిగే పని కాబట్టి, ఇది ఒకప్పుడు బకింగ్హామ్ కెనాల్ ఉండింది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా గడ్కరీ గారు ఒప్పుకున్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క రిక్వెస్ట్ మీద ముఖ్యమంత్రి గారు కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు మీద కూడా ముఖ్యమంత్రి గారు ఇంట్రెస్ట్ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా వెలుగొండ ప్రాజెక్టు కానీ, గాలేరు నగరి కానీ, తెలుగు గంగ కానీ, అందినీవా కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ బ్రెయిన్ చైల్డ్స్. ఎన్టీ రామారావు గారు వీటినంతా కూడా నామకరణ చేశాడు, వాటికి శాంక్షన్లు ఇచ్చాడు. వాటికి లెజిస్లేటివ్ కౌన్సిల్ కమిటీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ గౌరవ చైర్మన్ గారు, మిగతా గౌరవ సభ్యులు వారి ముందర డిస్ట్రిక్ట్లో జరుగుతున్న వర్క్స్ ఆన్ ద డిఫరెంట్ అష్యూరెన్స్ గివెన్ బై ద గవర్నమెంట్ దాని గురించి అప్డేట్ ఇవ్వడం జరిగింది. స్టేటస్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. వెలిగొండ ప్రాజెక్ట్ కానీ, బకింగ్హామ్ కెనాల్ కానీ, టూరిజం కానీ దానిపైన వారికి స్టేటస్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు హెల్త్ కానీ, ఐసిడిఎస్ కానీ, బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ ప్రోగ్రామ్ మీద కూడా వారికి ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పడం జరిగింది. వారి ద్వారా ఇచ్చిన సలహా సూచనలు పరంగా డెఫినెట్గా వచ్చే టైంలో we will definitely work and we will try to complete all the assurance given by the government.
దాంతోపాటు మీ అందరికీ చెప్పాల్సిన అంశం ఏంటి అంటే జిల్లాలో నిన్న 3 డయాలసిస్ సెంటర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు కనిగిరి ఫేజ్ 3 ప్రాజెక్ట్లో దాదాపు 130 హ్యాబిటేషన్స్ కవర్ చేయడానికి గతంలో గవర్నమెంట్కి 89 crores. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని పిసిసి ఉపాధ్యక్షులు ఎన్ తులసిరెడ్డి విమర్శించారు. నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంటే కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల కార్పొరేట్ సంస్థల బకాయిలు రద్దు చేయడం దారుణమని ఆయన అన్నారు. ఒంగోలులోని డీసీసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. నోట్ల రద్దు కారణంగా దేశం మొత్తం మీద 150 మంది మృతి చెందారని, దీనికి ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత వహించాలని అన్నారు. దేశంలో జీడీపీ శాతం తగ్గి 20 ఏళ్ల తిరోగమనంలోకి వెళ్లిందని చెప్పారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కోట్ల రూపాయల ప్రజాధనంతో విదేశీ పర్యటనలు, కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. కురసపాడు ఎత్తిపోతల పథకం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 56% పనులు చేసిందన్నారు. మరో 150 కోట్లు ఖర్చు చేస్తే 20,000 ఎకరాలకు సాగునీరు, 12 గ్రామాలకు త్రాగునీరు అందుతుందని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ లింగిశెట్టి ఈశ్వరరావు, పిసిసి ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్ యాదవ్, ఈదా సుధాకర్ రెడ్డి, శ్రీపతి ప్రకాష్, గాంధీ లక్ష్మారెడ్డి, శశికాంత్ భూషణ్, వేమా శ్రీనివాసరావు, రాజ్ బిమల్, రాజ్ గోపాల్ రెడ్డి, చంద్రనాయక్, జీవి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఒక బడా పిచ్చి తుగ్లక్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక చోటా పిచ్చి తుగ్లక్. ఈ ఇద్దరు పిచ్చి తుగ్లక్లు పరిపాలిస్తున్నారు. నా అభిప్రాయం ప్రకారం నరేంద్ర మోడీ ఆయన పేరు మార్చుకోవాలా. నరేంద్ర మోడీ కాదు ఆయన పేరు, నరహంతక మోడీ. ఆయనకు మద్దతిస్తున్నటువంటి బీజేపీ భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ జనహంతక పార్టీ. ఆయనకు మద్దతిస్తున్నటువంటి టీడీపీ తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు దద్దమ్మల పార్టీ లేదా తెలుగు ద్రోహుల పార్టీ అని పెట్టుకుంటే బాగుంటుంది. ఒక వ్యక్తిని చంపితేనే ఆ హంతకునికి ఉరిశిక్ష కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ వేస్తారు. అలాంటిది 150 మందికి పైగా చావుకు కారణమైనటువంటి ఈ నరేంద్ర మోడీకి ఆయన ఎన్నిసార్లు ఉరిశిక్ష వేయాలనో, ఎన్ని జన్మలకు సంబంధించి యావజ్జీవ కారాగార శిక్ష విధించాలనో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. గరుడ పురాణంలో మనుషులు చనిపోయిన తర్వాత నరకలోకంలోకి పోతే శిక్షలు ఏ విధంగా ఉంటాయో గరుడ పురాణంలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అటువంటి గరుడ పురాణంలోని నరకలోకాన్ని ఈ భూలోకంలోనే చూపిస్తున్నారు గత 75 రోజులుగా అటు నరేంద్ర మోడీ, ఇటు చంద్రబాబు నాయుడు. 500 నోట్ల కంటే 1000 నోట్లు పెద్దదని, 1000 నోట్ల కంటే 200 నోట్లు పెద్దదనేది ఒక 5వ తరగతి పిల్లగానికి కూడా తెలుసు. కానీ అది కూడా తెలియని ఒక అజ్ఞాని భారత ప్రధానమంత్రిగా ఉండడం అనేది ఈనాడు మనందరి దురదృష్టం. నరేంద్ర మోడీ వదిలిన బాణం గురి తప్పింది. పెద్దలకు తగలాల్సిన బాణం పేదలకు తగిలింది. అవినీతి పరులకు తగలాల్సిన బాణం నీతి పరులకు తగిలింది. నల్లధన కుబేలకు తగలాల్సిన బాణము పొదుపుదారులకు తగిలింది. ఎస్సీ ఎస్టీ వర్గాల వారు ఐక్యంగా రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం పోరాటం చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ పిలుపునిచ్చారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హోటల్ మౌర్య కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో ఆర్గనైజేషన్ అధ్యక్షులు వినికొండ రాజారావు, నేషనల్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు జె ప్రభాకర్, విద్యుత్ శాఖ ఎస్ఈ భాస్కర్, భూగర్భ జలాల డీడీ ఎం నాగమల్లేశ్వరరావు, బిల్ల చెన్నయ్య, ఇరిగేషన్ డిఈ జె శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ డిఈ కె నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ గారు గంగవరపు దీప గారి యొక్క ఆలోచన ఇది. కౌన్సిల్ ఏర్పాటు జరగలేదు. ఆ కౌన్సిల్ నీ కోసం, నా కోసం, మన భవిష్యత్ తరాల కోసం రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కంపల్సరీగా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలి ఈ దేశం మొత్తం మీద అనే ఆకాంక్షతో ఆమె ఈ యొక్క కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌన్సిల్లో 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగికి, ఆ ఉద్యోగి
పే బ్యాక్ టు సొసైటీ. సొసైటీలో పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరికి నేను భరోసా ఇవ్వాలి. ఎంతవరకు సేవ చేయగలిగినటువంటి అంతవరకు చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తూ, ఒత్తిడిలు కూడా మీకంటే తెలుసు మా మీద ఎంత ఒత్తిడి ఉంటుందని అన్ని వర్గాల నుంచి, కానీ అవన్నీ అధిగమిస్తూ జాతికి సేవ చేసే విధంగా ప్రయత్నం చేస్తుంటాం. ఆ క్రమంలో కొంత అనుకున్న స్థాయిలో, ఆశించిన స్థాయిలో కొంత చేయలేకపోయి ఉండొచ్చు. అప్పుడు మన జనరల్గా ఏమవుతుందంటే, మన వర్గాల్లో ప్రజల్లో మన వైపు నుంచి వీళ్ళు చదువుకునే అట్రాసిటీ ఆ విధంగానే వివక్ష ఆ విధంగానే ఉంది. కాకపోతే పాలిష్డ్గా ఉంది. మన ఈడీ గారు చెప్పినట్టు పాలిష్డ్గా ఉంది అట్రాసిటీ. కాకపోతే దీనికి కారణం అంతా కూడా మనమే, మీరు నేనే. నేను ఓపెన్గా చెప్తున్నాను. నిన్నటి నుంచి నేను 2 రోజుల నుంచి చూస్తున్నా. నేను టీవీలో జల్లికట్టు అప్పగిస్తామని మేము ఆలోచన చేస్తే మీరే ఎందుకు చేయకూడదు అనేటువంటి సలహా ఆ పెద్దల దగ్గర నుంచి వచ్చింది. యాక్చువల్గా మేము చేద్దామని ఆలోచన చేయాలి. అది ఈ విషయాలు వేరే పెద్దలతో చర్చించినాము. ఇలా జరుగుతుంది, హౌ కెన్ బి సపోర్ట్ అవర్ పీపుల్ అని అంటే, ఇంకొక వ్యక్తి ఎవరినైనా మంచి వ్యక్తిని చెప్పండమ్మా చేద్దామన్నారు. ఆయన కంటే పెద్ద వ్యక్తి చాలా సిన్సియర్. ఆయన ఏమన్నారంటే, వై అదర్స్, వై కాంట్ యూ డూ దట్ అన్నారు. ఆ ఆలోచనను ఇచ్చినారు. దాన్ని పట్టుకొని ఇంకా మీటింగ్స్, అటు సైమల్టేనియస్గా కమిషన్, సైమల్టేనియస్గా కౌన్సిల్. దాదాపు 2 సంవత్సరాలు. మా 2015 సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తే వివిధ రాష్ట్రాల్లో, వివిధ కమిటీస్తో, వివిధ డిపార్ట్మెంట్స్తో ఫస్ట్ మీటింగ్స్ 70 అసోసియేషన్స్ వచ్చినాయి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, దేశం మొత్తం మీద నుంచి ఫస్ట్ కాల్కే 70 వచ్చినాయి. 70 డిపార్ట్మెంట్లు, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. సో ఆ రోజు కలిగినటువంటి నాంది క్రమంగా ఆయా రాష్ట్రాలకు, జిల్లాలకు కూడా వ్యాపించి ప్రకాశం జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలలో మంచినీటి సరఫరాకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ హామీల అమలు పర్యవేక్షణ కమిటీ అధ్యక్షుడు గాలి ముద్దుకృష్ణనాయుడు అన్నారు. దీనిపై విపక్ష నేత జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నాడని విమర్శించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేయడానికి వస్తున్నాడు, కానీ ప్రజలకు సహాయం చేద్దామని చెప్పిన ఉద్దేశం ఏమాత్రం కూడా లేదు. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన ఎంపీగా ఉన్నాడు. ఇవన్నీ కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పని అంతా కూడా తెలుసు. ఇంతకుముందు కూడా వాళ్ళ పార్టీ శాసనసభ్యులనే గెలిపించారు, కానీ ఏమి కూడా పట్టించుకోకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సమస్య ఉందని తెలిసిన తర్వాత 3 ప్రాంతాల్లో 10 బెడ్ల డయాలసిస్ యూనిట్లుగా ప్రారంభిస్తూ ఉంటే, డ్రింకింగ్ వాటర్ కూడా నాగార్జున సాగర్ నీళ్లు ఇస్తూ ఉంటే, రామతీర్థం నీళ్లు ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటే, ఈరోజు వచ్చి ఆయన రాజకీయం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇంకోటి కూడా కాదు. ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు సమస్యని ప్రభుత్వ దృష్టికి తేవడం వరకే కానీ ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయడం, అడిపోయి రాజధానికి భూములు ఇవ్వద్దని చెప్పడం, ఆ రాజధాని కట్టొద్దని చెప్పడం, ఇవన్నీ కూడా మంచి పనులు కాదు. ఆయన కూడా రాజకీయంలో ఉన్న వ్యక్తే, ఎంపీగా పనిచేసిన వ్యక్తే. వాళ్ళ నాన్న కూడా దాదాపు 5.5 సంవత్సరం ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసిన వ్యక్తే. ఇక్కడ కూడా ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టులో టన్నల్ పని వాళ్ళ నాన్న ప్రారంభించనే లేదు. ఓన్లీ మట్టి పని చేసుకున్నారు. 3,000 కోట్ల రూపాయలకి మట్టి పని చేసేసి దాంట్లో కూడా ఒకటి సంఘం చేసి డబ్బులు తినేసి వెళ్ళిపోయారు. ఈరోజు 950 కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాదాపు 1000 కోట్ల రూపాయలు ఈ 2 టన్నల్లుగా వర్క్ అంతా కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడే ఈ టన్నల్స్ పూర్తి చేయడానికి ఇంకా కొద్దిగా ఒక టన్నల్ అయితే 5 కిలోమీటర్లు చేయాల్సి వస్తూ ఉంది. ఇంకొక టన్నల్ 8 కిలోమీటర్లు చేయాల్సి వస్తూ ఉంది. మోస్ట్ ఆఫ్ ది వర్క్ అయిపోతూ ఉంది. 70. వీఆర్ఏలకు రేషన్ కార్డులు రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను తక్షణం ఉపసంహరించుకోవాలని ఎస్సీ ఎస్టీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిరంజీవి డిమాండ్ చేశారు. మండల తహసీల్దార్ కార్యాలయాలకు కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సత్య న్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. బిఎస్ఎన్ఎల్లో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో వివక్షత చోటు చేసుకుంటోందని సేవా సంస్థ రాష్ట్ర సర్కిల్ కార్యదర్శి పి మహేశ్వరరావు ఆరోపించారు. తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఒంగోలులో బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎర్రన భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని పలు సమస్యలపై మాట్లాడారు. న్యాయపరమైన తమ కోర్కెల సాధనకు, సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేపడతామని చెప్పారు. సేవా సంస్థ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొండమూరి ప్రకాష్, పైనం ఆరోగ్యం, ఇతర ప్రతినిధులు భాస్కర్, సునీల్, జానా లింగయ్య, ఆశీర్వాదం, డేవిడ్ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నమస్కారం. కొత్తగా ఏపీ స్టేట్ SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ సర్కిల్ కార్యదర్శిగా నా పేరు ఆర్ మహేశ్వరరావు, సర్కిల్ ఆఫీసర్ విజయవాడ. దీంట్లో భాగంగా కొత్త 13 జిల్లాల సర్కిల్ కాన్ఫరెన్స్లో సమాయత్తం చేయడానికి ఈ 13 జిల్లాల్లో పర్యటన భాగంగా, అలాగే SC/ST సమస్యలని బిఎస్ఎన్ఎల్లో ఉన్నటువంటి మెయింటెనెన్స్ ఆఫ్ రోస్టర్స్ సరైనటువంటి క్రమంలో అమలుపరచలేనటువంటి పరిస్థితిని పరిశీలించడానికి, అలాగే కంపాషనేట్ అపాయింట్మెంట్ గ్రౌండ్స్ కేసులు, అంటే ఏదైతే బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీస్కి ఇవ్వవలసినటువంటి ఉద్యోగాలు కన్సిడర్ చేసేటటువంటి విషయంలో వివక్షత జరుగుతుంది కాబట్టి ఆ విషయాల మీద, అలాగే జిల్లాలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ వేకెన్సీస్ SC/STకి వాటిని సరైనటువంటి క్రమంలో ఇంప్లిమెంటేషన్ చేయడానికి వీలుగా, ఇవన్నీ పరిశీలించడానికి బిఎస్ఎన్ఎల్ అడ్మినిస్ట్రేషన్తో మేము మాట్లాడటానికి ఇక్కడికి రావటం జరిగింది. అలాగే బిఎస్ఎన్ఎల్లో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ బార్ అసోసియేషన్లో ఏదైతే ఉన్నాయో SC/STలకి ఉన్నటువంటి రిజర్వేషన్స్, ప్రమోషన్లో రిజర్వేషన్స్ ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి విషయాల్లో చాలా వివక్షత జరుగుతుంది. అలా జరగటానికి చండీగఢ్లో కూడా బిఎస్ఎన్ఎల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్స్ కొంతమంది కలిపి కోర్టులో వేశారు. దాని మీదట సేవా తరపు నుంచి కూడా, సేవా మీన్స్ SC/ST అసోసియేషన్కి షార్ట్ ఫామ్ సేవ, ఈ సేవని కూడా లీగల్గా, అలాగే మరి మేము ఫిజికల్గా కూడా పోరాటం చేయడానికి సమాయత్తం అవుతూ న్యాయపరమైనటువంటి రాజ్యాంగపరంగా మాకు కల్పించినటువంటి హక్కుల్ని మేము రక్షించుకోవటానికి ఉద్యమాలు చేయడానికి కూడా మేము సంసిద్ధమవుతున్నాం. ఈ క్రమంలో మరి ఈ జిల్లా వ్యాప్తంగా అడ్మినిస్ట్రేషన్తో కూడా మాట్లాడటం జరిగినటువంటి క్రమంలో ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కార్యదర్శి మరి పైనం ఆరోగ్యం గారు, అలాగే అధ్యక్షులు మరి కొండమూరి ప్రకాష్ గారు, ఇంకా కాపులను బీసీల జాబితాల్లో చేర్చాలనే డిమాండ్తో ముద్రగడ పద్మనాభం చేపట్టిన సత్యాగ్రహ పాదయాత్రకు సంఘీభావంగా ఈ నెల 25వ తేదీన ఒంగోలు మండలం పెళ్లూరు గ్రామం నుంచి పాదయాత్రలు చేపడుతున్నట్లు జిల్లా కాపు జేఏసీ అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్ తెలియజేశారు. కాపు కళ్యాణ మండపంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పెళ్లూరు నుండి ఒంగోలు కలెక్టరేట్ వరకు పాదయాత్ర సాగుతుందన్నారు. కాపులను బీసీల్లో చేర్చే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాపు జేఏసీ రాష్ట్ర నాయకులు ఇమ్మడి సత్యనారాయణ, చాకిరి ధనుంజయ, ఆరిగ మల్లికార్జున్, తోట శ్రీహరినాయుడు, గాద వెంకటకృష్ణారావు, గోలి నాగేశ్వరరావు, కుంచాల సుబ్బారావు, తోటకూర చినవెంకట్రావు, చిల్లర హనుమంతరావు, దనిశెట్టి రాము, తాటి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా తరఫు నుండి కూడా మనం కూడా ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కాపు సోదరులందరూ వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ముద్రగడ గారు చేసే ఈ కార్యక్రమానికి, రావులపాలెంలో చేసే ఈ కార్యక్రమానికి పద్మనాభం గారు నాయకుడుగా అక్కడ జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా మన జిల్లాలో మొట్టమొదటిసారిగా మన 13 జిల్లాల నుంచి పైలట్ జిల్లాగా ప్రకాశం జిల్లాని ఎంచుకోవటం, ఈ ప్రకాశం జిల్లాలో ఒంగోలు టౌన్లో ఆ రోజు కార్యక్రమాన్ని కేవలం రిజర్వేషన్లకు మద్దతుగా మాత్రమే, ఇక్కడ రాజకీయ విభేదాలకి ఎటువంటి తావు లేదు. ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ, ఆయన ఏ సంఘంలో ఉన్నప్పటికీ
ఈ కులానికి రిజర్వేషన్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు పాల్గొని దీన్ని విజయవంతం చేయమని కోరుతారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మంగమూరు రోడ్లోని సిరికళ షాపింగ్ మాల్లో వారం నిర్వహించిన లక్కీ డ్రాకు విశేషమైన స్పందన లభించింది. చివరి 4వ వారం గెలుపొందిన విజేతకు ల్యాప్టాప్, 5వ వారం గెలుపొందిన విజేతకు మొబైల్ బహుమతిగా అందజేశారు. కన్సలేషన్ బహుమతి కింద వారానికి 7 చొప్పున పట్టుచీరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఒంగోలు టౌన్ ఎలక్ట్రిసిటీ ఏడీ పివివి ప్రసాద్ పాల్గొని బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సిరికళ షాపింగ్ మాల్ మేనేజర్ ఆనంద్, సూపర్వైజర్ రాజేశ్వరరావు, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 5వ వారం డ్రా విజేతలకి బహుమతులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొదటి బహుమతిగా ల్యాప్టాప్ జానీ భాష గారు, చాంద్ భాష గారు గెలుచుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి డైలీ ఒక విజేతకి పట్టుచీర, 7 పట్టుచీరలు వారానికి 1 చొప్పున ఇవ్వడం జరిగింది. గెలుచుకున్న వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు. ఇంకోటి చేస్తున్నాం మేము కానీ మా పిల్లలు కానీ మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇక్కడే ఎవ్రీ 3 మంత్స్కి ఖచ్చితంగా ఏదో ఒక విజిట్ చేసి వచ్చి కొంటూ ఉంటాం. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే డ్రా తీసే కానీ అందులో రాలేదు. ఈసారి వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మా కుటుంబ సభ్యులు రాలేకపోతుంది, చాలా ఇదిగా ఉంది. వాళ్ళు కూడా వచ్చింటే బాగుండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్లందరికీ, మన జిల్లా ప్రజలందరికీ నా ధన్యవాదాలండి. మీ సంక్రాంతికి పెట్టిన ఆఫర్లో రోజుకి 500 రూపాయలు కొన్న వాళ్ళకి ప్రతి 500 రూపాయలకి ఒక కూపన్ ఇస్తూ వచ్చాము. దాని మీద లక్కీ డ్రా తీస్తూ వచ్చాము. 5 వారాలకి 5 డ్రాలు ఇచ్చామండి. 5 డ్రాల్లో మొదట్లో ఎల్ఈడి టీవీ ఇచ్చాము, ఫ్రిడ్జ్ ఇచ్చాము, వాషింగ్ మిషన్ ఇచ్చాము. ఈరోజు ఇలా ఎల్ఈడి ల్యాప్టాప్ ఇచ్చాము. ల్యాప్టాప్తో పాటే ఇంకొక కస్టమర్కి మొబైల్ కూడా ఇచ్చామండి. ఇవి కాకుండా ప్రతిరోజు రోజుకో పట్టుచీర ఇస్తూ వచ్చాము. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సమావేశం ఈ నెల 22వ తేదీ ఉదయం 11 గంటలకు రాజీవ్ నగర్ ఎక్స్టెన్షన్లో గల బ్రాహ్మణ వృద్ధాశ్రమంలో జరుగుతుందని అధ్యక్షులు సివిఎల్ సుబ్రహ్మణ్యం తెలిపారు. రాష్ట్ర స్థాయి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. సత్య న్యూస్లో ఇప్పుడు స్వల్ప విరామం. ప్రకాశం జిల్లా అభివృద్ధి విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ఎమ్మెల్సీ ఎండవల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. పాలకులు, ప్రజాప్రతినిధులు జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు వెనుకబడిన జిల్లా జాబితాలో ప్రకాశం జిల్లాగా చేర్చడానికి చాలా తక్కువ సమయాల్లోనే ఈ నిర్ణయం తీసుకోవచ్చు. ఈ అంశాన్ని ప్రాతిపదిక తీసుకొని ఈరోజు ఈ అష్యూరెన్స్ కమిటీలో ఇక్కడ కూడా ఒక తీర్మానం చేసి ఆ రకంగా చెప్పడం జరిగింది. తర్వాత రామయ్యపట్నం పోర్టు స్టేటుకు నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన భూసేకరణ అంతా జరిగిన తర్వాత ఇంకా కూడా ప్రాసెస్ను పెండింగ్లో పెట్టుకోవడము అది పద్ధతి కాదు. రామయ్యపట్నంలో భూమి సేకరిస్తున్నారు. భూమి సేకరించేటప్పుడు ఏ వాగ్దానం అయితే కృష్ణాయపట్నంలో చేసి తప్పారో ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి భూమి సేకరించారు. ఇక్కడ భూమి సేకరణలో ఇంటికొక ఉద్యోగం ఇచ్చే విధంగా రామయ్యపట్నం కృషి చేయాలి. వాటితో పాటు ఈరోజు నేను ఇక్కడ ఈ శాసన మండలి అష్యూరెన్స్ కమిటీ అయిన తర్వాత కలెక్టర్ గారికి 2 సంవత్సరాలుగా స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్గా ఉంటున్నాయి. వాటిని వెంటనే అమలు జరపాలని చెప్పింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే డిఓ గారికి చెప్పి చేస్తామన్నారు. నెలలా పదోన్నతుల జీవో ఉంటున్నా కూడా ఎందుకు 2 ఏళ్లకు ఒక్కసారి ఇట్లా పదోన్నతులు స్కూల్ ఎడ్యుకేషన్లో ఖాళీలు పెడతారో అర్థం కాని పరిస్థితిగా ఈ జిల్లాలో ఉన్నది. ఆ విషయాన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయాము. అదేవిధంగా ఖచ్చితంగా విశ్వవిద్యాలయం లేని కొరతను తీర్చాలి, రామయ్యపట్నం పోర్టును సాధించాలి, వెనుకబడిన జిల్లా జాబితాలో ప్రకాశం జిల్లాను చూడాలి అనే మొత్తం తీర్మానాలు అష్యూరెన్స్ కమిటీలో ఏవైతే చేశారో వీటి యొక్క కార్యాచరణ సాధన కోసం మేము రిప్రజెంటేషన్స్తో పాటు పోరాటాలు కూడా గతంలో చేశాం. భవిష్యత్తులో కూడా అదే వైఖరిని కొనసాగిస్తాం. ప్రధానంగా వెలుగొండ ప్రాజెక్టును ఒక యజ్ఞంలాగా భావించి పూర్తి చేయాలి. 2009 తర్వాత చాలా గ్యాప్ ఆ కన్స్ట్రక్షన్లో చోటు చేసుకున్నది. దాన్ని ఇప్పటికే ఆలస్యమైంది. ఇది పూర్తి చేయాలని చెప్పి కూడా ఇదే మీటింగ్లో నా వైపు నుంచి నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ కార్యాచరణ సాధన కోసం ప్రకాశం జిల్లా జగన్ రైజర్స్ సంస్థ లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సామాజిక సేవా దృక్పథంతో సంస్థను స్థాపించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. వైఎస్ఆర్ అభిమానులైన ఎన్ఆర్ఐల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సంస్థ లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఒంగోలులో జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు.
ప్రమాదవశాత్తు కాలు విరిగి శస్త్రచికిత్స చేయించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. బొమ్మినేని మహేంద్ర తదితర మిత్రులు స్థాపించిన ఈ సంస్థ ద్వారా సామాజిక కార్యక్రమాలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, నాయకులు నత్తల భీమేష్, ధూళిపూడి ప్రసాద్, దుర్గా ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ సేవా సంస్థని మహేంద్ర అండ్ వీళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఒక లోగో ఆవిష్కరణకు కూడా భారీ ఎత్తున కార్యక్రమం చేస్తే కంటే కూడా ఒక కార్యక్రమంతో ఆ డబ్బులతోటి ఒక మంచి కార్యక్రమం చేయొచ్చు అని చెప్పి ఈరోజు అయ్యప్ప గారికి ఒక 10,000 రూపాయలు మొట్టమొదటిగా నా చేతుల మీదుగా కూడా ఇప్పించడం అది కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్ళు మొట్టమొదటి కార్యక్రమం చూస్తేనే వాళ్ళు ఎంత మంచి ఉద్దేశంతో వీళ్ళంతా ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఈ ఒక్క కార్యక్రమే కాదు, వీళ్ళంతా 10-15 మంది ఒక గ్రూప్గా ఏర్పడి ఎన్ఆర్ఎస్ మొత్తం దుబాయ్లో వేరే వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళంతా వీళ్ళందరూ కూడా ప్రతి నెల ఈ కార్యక్రమం చేస్తూ ముందుకెళ్ళాలని ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు తలపెట్టారు. దానికి తోడు వీళ్ళందరూ కూడా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అవటం, అందుచేత ఈ కార్యక్రమాన్ని కూడా ఆ మహానుభావుడు పేద ప్రజలు బాగుండాలని చెప్పి ఎప్పుడు తపన పడే నా ఫ్రెండ్ బొమ్మినేని మహేంద్ర అనే ఆధ్వర్యంలో దీన్ని స్థాపించారు. ఈ ప్రకాశం జయగన్ రైజర్స్ అనే ఉద్దేశం ప్రతి నెల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఆర్థిక సహాయం చేయటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మన అన్న కుప్పం ప్రసాద్ అన్న చేతుల ద్వారా లోగో ఆవిష్కరించి ఈ ఆర్థిక సహాయాన్ని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా ఫ్రెండ్ మహేంద్ర, వినోద్ మహి, బుల్లెట్ వీళ్ళందరూ కూడా ఈ సంస్థకి చాలా తోడ్పాటును అందిస్తారని సహాయం చేస్తున్నారు. వీళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మహేంద్రకి, బుల్లెట్ మహి, వినోద్కి, అన్న కుప్పం ప్రసాద్కి, వాసన్నకి, జగన్ అభిమానులకి అందరికీ జగన్ రైజర్స్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి దానికి మన దుర్గా శివప్రసాద్ని ఒంగోలు కన్వీనర్గా ఎన్నుకోవడం మనకు ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే అతను ఏ పని చెప్పినా కూడా స్ఫూర్తిదాయకంగా చేస్తాడని మన మిత్రులు చెప్పారు. అదేవిధంగా వీళ్ళు ప్రతి నెల ఒక వికలాంగులకైతేనేమి, వృద్ధులకైతేనేమి, పేదవారికి అయితేనేమి అండగా ఉంటామని చెప్పేటువంటి కాన్సెప్ట్ ఈరోజు ప్రభుత్వం కూడా ఆ విధంగా చేయట్లేదు. వీళ్ళ సబ్జెక్ట్ని ఎన్నుకోవటం మాకు ఎంత ఆనందదాయకం. ఇప్పుడే అయ్యప్పకి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. రాబోయే రోజుల్లో వీళ్ళు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి ప్రజల్లో మంచి యొక్క ఉద్దేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజల్లోకి ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో కళోత్సవాలు ఉత్సాహభరితంగా జరుగుతున్నాయి. త్రికోటేశ్వర కోలాట సమాజం వారి కోలాట ప్రదర్శన, చందు డాన్స్ అకాడమీ, నళిని ప్రియా కూచిపూడి నృత్య నికేతన్ చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు, నల్లజర్ల రోడ్ సాంఘిక నాటకం, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం పద్యనాటకం ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర నాయకులు బత్తిన నరసింహారావు, ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు పాల్గొన్నారు. Yeah.
నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పనికొచ్చిన అనుకలు నా పేరు చెప్పు మా ఇంటికి తీసుకొస్తాను. నీకు ఏ అవసరం వచ్చినా నేను తీసుకొస్తాను. ఈ ఆలప్పుడు బొత్సే లేవు అవునా ఇదే ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని విశేషాలు మరోసారి. ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటింపజేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. ప్రభుత్వ హామీల అమలు పర్యవేక్షణ కమిటీ అధ్యక్షుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు వెల్లడి. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పిసిసి ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి ఆరోపణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధ్వజం. రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం ఎస్సీ ఎస్టీ వర్గాల వారు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ పిలుపు. సత్య న్యూస్లో నేటి మాట. వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు. కొత్త ప్రేరణకు అది పునాది కావాలి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.